ఆధ్వర్యాన ఎన్నెలలో ఎన్నెల ముగింపు సభ జరుగుతుంది ఎన్నెలలో ఎన్నెల కమల్ గారి ఆధ్వర్యాన ఎన్నెల ముగింపు సభ జరుగుతోంది ఎన్నెల రావణ చెందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఈనాటి సభలోన ఎన్నెలో ఎన్నెల హేమలత రాముగారు ఎన్నెలో ఎన్నెల భువనకుమార్ రమేష్ గారు ఎన్నెలో ఎన్నెల కులాయప్ప కళ్యాణ్ గారు ఎన్నెలో ఎన్నెల శ్రీధరన్ వెంకటేష్ గారు ఎన్నెలో ఎన్నెల శాంతపాలు గంగాధర్ గారు ఎన్నెలో ఎన్నెల భక్తులుగా వచ్చినారు ఎన్నెలో ఎన్నెల శాంతపాలు గంగాధర్ గారు ఎన్నెల భక్తులుగా వచ్చినారు ఎన్నెల రావణ చందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల రాజాని కొందనాలో. చెప్పేది ఏంటంటే మీరు విన్న అంశాన్ని వీళ్ళతో రాసి పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని అంశాలు చాలామంది ఇప్పుడు అనేక రకాలుగా మీకు ఎన్నో పుస్తకాల్లో దొరకని అంశాలు వాళ్ళ అనుభవాలతో చెప్పిన అంశాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా రాసుకుంటే ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పాట ఇంకొకటి ఎందుకు రాసి మీకు వినిపించాలంటే మీరు విన్నది ఇంటికి పోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా నోట్బుక్లో రాసుకుంటే మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ పాట ఇప్పుడు మీకు రాసి ఇప్పుడు రాయొచ్చు అని చెప్పడం కోసమే ఇది